కృష్ణకుమారి గారితో స్టార్ట్ చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడం, టోటల్ యాక్టివిస్ట్గా మీకు నేను చెప్పినటువంటి అంశంలో ఏమర్థమైంది మేడం? వల్లభనేని వంశీ నటోరియస్ క్రిమినల్ అని చెప్పని కోర్టుకి పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడానికి అంతకుముందు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఇతర అంశాలని అది కోర్టు చట్టం దాని పని తాను చేసుకోబోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వల్లభనేని వంశీని పలకరించడానికి సబ్ జైలుకి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్షపూరితం, ఇవన్నీ కూడా సామాజిక వర్గం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే కనీసం స్టేట్మెంట్ ఇవ్వడానికి 2 రోజులు పట్టింది. జైలుకి వచ్చి కలవటానికి 2 రోజులు పట్టింది. సరే, ఇక వచ్చాక ఏమి మాట్లాడిపోతే ఏం బాగుంటుంది చెప్పండి? లోపలికి వెళ్ళి ఏం మాట్లాడాడు, బయటకు వచ్చి ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు ప్రజలందరికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే నిజంగా ఇది కక్ష సాధింపు అయితే గనక పోనీ అనుకుందాం మనం కూడా. మరి మీ ప్రభుత్వంలో మీరు ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారిని ఆ రాష్ట్రంలోనే లేకుండా చేసి హైదరాబాద్ వచ్చి తలదాచుకునేటట్లు చేసింది కక్ష సాధింపు అంటారా? అలాగే ఒక వాట్సాప్లో వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు ఒక సీనియర్ జర్నలిస్ట్ని, అది సీనియర్ సిటిజన్ జర్నలిస్ట్ని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది. అలాగే మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని చంపేసిన దానికి, అలాగే మీ ఎమ్మెల్సీ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అది కేసు అయితే అతని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా మీరు అతను బెయిల్ పైన రిలీజ్ అయినప్పుడు అతన్ని మేళతాళాలతో తీసుకొచ్చారు. ఇవి సమర్థనీయమైన కేసులా? లేకపోతే ఇంకా చెప్పాలంటే పట్లిప్పుకుని తిరిగిన మీ ఎంపీయా? ఇన్ని జరిగగా ఈరోజు మీరు అట్లాంటి వాటిని మంచిని చెడుని మంచి చేసి మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఆట ఆడి ఇలాంటి అచ్చోసిన ఆంబోతుల్ని దేశం మీదకు వదిలి ఒకటి నోరు తెరిస్తే అమ్మ అబ్బకు పుట్టారా అని అడుగుతాడు. ఎవడైనా అమ్మ అబ్బకే పుడతాడు కదా. కాకుండా ఉన్న ఏలియన్స్కి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పండి ఇక్కడ. ఇట్లా మాట్లాడిన వాళ్ళని సమర్థించి అసెంబ్లీలో రండి చూసుకుందామని చొక్కాలు మడత పెట్టిన వాళ్ళని ఏమనకపోతివి. ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నవాడి మీద కేసు కడితే అసలు నీకేంటి ఇంత బాధ? నాకు అర్థం కావట్లేదు. మామూలుగా అయితే 5 కేసుల కంటే ఎక్కువ ఉంటే రౌడీ షీటర్ అంటారు. అలాంటిది ఇంతవరకు అసలు ఈ పాటికి ఇతన్ని రౌడీ షీటర్గా ముద్రేసి ఇతనికి కనీసంగా ఇప్పుడు అందుతున్న మర్యాదలు కూడా అందకుండా చేయాల్సిన పరిస్థితి నిజానికి అసలైతే. మరి అతనికేమో ఒక రకంగా అన్ని పద్ధతి ప్రకారం ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి ఒక అతిథిని తీసుకొచ్చినట్టు హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా తీసుకుని వచ్చి అక్కడ ఇంటి దగ్గర కూడా ఒక డ్రామా చేసి 30 గంట బట్టలు మార్చుకుంటానికి 30 గంట బట్టి పద్ధతిగా తీసుకొచ్చి స్టేషన్లో విచారణ చేసి మెజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్ళి రిమాండ్ విధిస్తే చక్కగా తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడితే ఇదేదో ఎక్కడో దొరికితే ముసుకేసి తీసుకొచ్చి అమాంతం తీసుకెళ్ళి జైల్లో వేసినట్టు ఫీల్ అవుతున్నారేంటి అసలు? ఇంకా నయ్యం మీ ప్రభుత్వంలో గనక మీరు ఎక్కడో ఏ శేషాశాలం అడవులకో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. మీ బుద్ధి అట్లాంటిది. వీళ్ళు ఇంకా ఇంత మర్యాదగా ప్రొసీజర్ ప్రకారం చేస్తే సరే మంచిదే, మాట్లాడండి. ఎందుకంటే మీరేంటో కూడా ప్రపంచానికి అర్థం కావాలి.
ఎందుకంటే ఇదేమి ఎప్పుడో త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో జరగల, నిన్నగాక మొన్న జరిగింది. మరి నిన్నగాక మొన్న జరిగితే అప్పుడు జనాలు అయితే మర్చిపోరు కదా, ఎంత షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నా గుర్తయితే ఉంటది కదా. మరి వాళ్ళు ఇంత గగ్గోలు పెట్టడం దేనికి? మరి అందుకని ఏంటంటే ఏం చేసినా అండి వాళ్ళని వాళ్ళు సమర్థించుకోగలిగిన పరిస్థితిలో వాళ్ళు లేరు. అందుకే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటానికి 2 రోజులు బట్టి జైలు దగ్గరికి వచ్చి పరామర్శించడానికి కూడా ఒకటి ఉన్న కారణం. అదేంటి అంటే మాకు 40% ఓటింగ్ ఉంది, మాకు క్యాడర్ ఉంది అని ఫీల్ అవుతున్నారు కదా. ఈ క్యాడర్ అంతా ఏమైపోద్దో, అనాథల్లాగా అయిపోతారేమో, ఎటోళ్ళు అటు అయిపోతారేమో అనే భయంతో వచ్చాడు తప్పితే వల్లభనేని వంశీ మీద ప్రేమతో రాలా. కాకపోతే వచ్చాను కాబట్టి పనిలో పనిగా 4 రాళ్ళు వేద్దామని రాళ్ళు వేస్తున్నాడు తప్పితే, కాకపోతే ఆయన రాళ్ళు వేసినా ఇవాళ దడిలో పడే వాళ్ళు ఎవరూ లేరు. అందుకని ఇక కాకపోతే మరీ రాకపోతే బాగుండదని ఇప్పుడు ఆయన వచ్చి మామూలు పరిస్థితుల్లో అయితే గనక ఒక ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జైలు దగ్గరికి తీసుకుని వెళ్ళే లోపు జనసంద్రం అయిపోయింది. అది నాయకుడు అంటే. ఇక్కడ అసలు దిక్కు దివాణం లేదు, ఏమైపోతాడో తెలీదు, ఏమయ్యాడో కూడా పట్టదు మీకు. ఒక్కళ్ళు వచ్చి పలకరించారా అండి? నిన్నటి దాకా మనం ఇచ్చిన స్క్రిప్ట్లన్నీ చదివాడే, ఆడి గొంతంతా పోయిందాకా పీపుల్ మాటలేసుకుని మాట్లాడాడే అనే సోయి ఉందా మీకు? అసలు ఏమీ లేదు. వాడిని వదిలేశారు, పడ్డాడు కదా జైల్లో, వాడు సావాడు చస్తాడులే అని. ఇప్పుడు కూడా కంటి తుడుపు కోసం బయటకు వచ్చి మీరు పెద్ద మనిషివి, నువ్వు వచ్చావు కాబట్టి నీ వెనకమాల వాళ్ళు వచ్చారు, పిల్ల మేకలు వచ్చినాయి అన్నీ. అంతకంటే మీరు సాధించగలిగేది ఏమీ లేదు. ఈ కేసును మీకు చేతనైతే, మీకు అలవాటే కదా, కోర్టులు ఏం కొత్త కాదు. ఇప్పుడు నాని కూడా అదే చెప్పాడు, 3 కాదు 30 పెట్టుకోండి, మాకు లాయర్లు ఉన్నారన్నాడు. అదే అతి తెలివిపోయాడు వంశీ కూడా. నాకు లాయర్లు ఉన్నారు, నేనేం చేసినా నన్ను రక్షిస్తారు, అసలైన పెద్ద హీరో ఉన్నాడు, నేషనల్ హీరో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాకేంటి అనుకున్నారు. అనుకుంటే ఇట్లా సతికిల పడింది వ్యవహారం. అందుకని మీకు చేతనైతే హైకోర్టులో క్వాష్ చేసుకోండి, అక్కడ కూడా కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. మరీ మీకు అసలు ఇది చాలా అన్యాయము, అక్రమము, అసలు అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఉంది, వెళ్ళండి. నేనైతే ఇచ్చే సలహా ఇదే వాళ్ళకి. అన్ని కేసులు ఉన్నోడి మీద ఆ మాదిరి మర్యాదగా తీసుకెళ్లారంటే చాలా చాలా సంతోషం. ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఒక అంశాన్ని చెప్పారు, అధికారులని బెదిరించడం అంటే సర్వసాధారణంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తప్పు చేస్తున్నారు, మీ మీద చర్యలు తీసుకుంటాం, అంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, యాక్షన్ ఉంటుందని చెప్పడం అని ఒక ఎత్తు, బట్టలోడు తీస్తామని చెప్తున్నారు చూడండి. అంటే వీళ్ళకి నాకు ఒక మధ్యాహ్నం ఒక థాట్ వచ్చింది, వీళ్ళకి ఏదన్నా అమ్మాయిని చూస్తే ఏదో అనొచ్చోలేదు, మరి వాళ్ళని చూస్తే వీళ్ళకి కోరిక వచ్చినప్పుడు వీళ్ళు గుడ్డలోడు తీసుకుంటారు, వీళ్ళ కోపం వస్తేనే ఎటోడు గుడ్డలోడు తీసేస్తారు. సో ఎలా ఉందంటే ఇదంతా ఒక ఒక డిఫరెంట్, నిజంగానే మీరు ఇందాడ ఏలియన్సా వీళ్ళు మనుషులా అంటే నిజంగా ఏలియన్స్ ఏమని అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో తిరిగేటువంటి పోకడి కానీ, సమాజంలో ప్రవర్తించే మనుషులు ప్రవర్తించే విధానాలు కానీ వైసీపీలో ఒక్కడు ప్రవర్తించరు. కానీ వీళ్ళు ఎమ్మెల్యేల మంత్రులు ముసుగుల్లో బతుకుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముసుగులో బతికాడు. ఏం చెప్తారు అధికారుల మీద? ఒక సోషల్ యాక్టివిస్ట్గా అధికారుల మీద అలాంటి తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడొచ్చు అంటారా? చాలా తప్పండి. పోయినసారి కూడా మీరు సప్త సముద్రాల అవతలున్నా ఎక్కడున్నా నేను పట్టుకొస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని మాట్లాడేది. వీళ్ళు అసలు మామూలుగానే 30 ఏళ్ళు ఉందామని చాలా ఎదవేషాలు వేశారు, చాలా చెత్త పనులు చేశారు. ప్రతి మంత్రికి ఏదో ఒక కేసు వచ్చేటట్లుగా, 1-2 కేసులు వచ్చేటట్లుగా వాళ్ళ చేత పని చేయించాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కాదు, కొత్త కాదు, వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడే క్విడ్ ప్రోకో ద్వారా ఐఏఎస్ని ఐపీఎస్ని శంకరగిరి మాన్యాలు పట్టించాడు. శంకరగిరి మాన్యాలు అంటే మామూలుగా ఏంటంటే మిమ్మల్ని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తాము అంటారు.
అయితే ఈయన ఏం చేశాడు, జైలుకి ట్రాన్స్ఫర్ చేశాడు వాళ్ళని. వాళ్ళు జైలుకి వెళ్ళి ఎస్. కూర్చునేటట్లు చేశాడు. ఇప్పుడు రేపొద్దున హ్మ్, అక్కడ కూడా బాగోతాలు బయటపడతాయి. ఆఫీసర్ల బాగోతాలు. ఆల్రెడీ కొన్ని బాగోతాలు బయటపడ్డాయి. ఎవరయ్యి, సునీల్ కుమారు, సంజయ్ కుమారు, ఆహ్, ఈ సంజయ్ వీళ్ళంతా. సీతారామాంజనేయులు. ఆ! సీతారామాంజనేయులు, ఆ జత్వానీ కేసులో చూసాం గదా! అయినా జనాలకి సిగ్గు రావట్లే, ఐఏఎస్‌లకి, ఐపీఎస్‌లకి కొంతమందికి. పాపం అందరిని అంటే బాధపడతారు గానీ. అసలు వాళ్ళకి అర్థం ఎస్. గావాలా. ఈళ్ళుండేది 5 ఏళ్ళు, మేముండేది 33 ఏళ్ళు, 34 ఏళ్ళు అని. ఆ జ్ఞానం లేకోకుండా వాళ్ళు కొంతమంది కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అలా ఈయనేమనుకుంటున్నాడంటే, అధికారులంటే నా ఇంట్లో హ్మ్, నా దొడ్లో కట్టేసిన ఆహ్, నా దొడ్లో పనిచేసే పాలేరులు అనుకుని చేస్తన్నాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే ఏమీ మాట్లాడకపోతే అసలు బాగోదండి. బాగోదు కాబట్టి మేకపోతు గాంభీర్యాలు చూపిస్తున్నారు. మొన్నటిదాకా ఎస్. ఏం మాట్లాడాడు? కొడాలి నాని ఏం మాట్లాడాడు? నేను లేస్తే మనిషిని కాదన్నాడు. వాళ్ళు లేవడు. నేను భూకంపాలు పుట్టిస్తానన్నాడు. మమ్మల్ని టచ్ చేసి చూడండి. ఇదేదో సినిమా ఈళ్ళకి సినిమాలలో అనుభవం ఉంది గదా! ఎస్. సినిమా హీరోలు కాళ్ళొత్తుతారు గదా! ఈళ్ళిద్దరు కూర్చొని. అందుకని అవును. సినిమా డైలాగులు వంటబట్టినియి బాగా. వంటబట్టి ఇష్టానుసారంగా మాట్లాడారు. సరే, టచ్ చేశారు. ఆ టచ్ చేయటం గూడా అట్టా టచ్ చేయలా. మీరు చెప్పినట్టు కాదు. ఏది, కక్ష సాధింపు టచ్ కాదది. అది వాస్తవంగా చట్టం ద్వారా టచ్ చేశారు. ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు? ఏమి అది. చేయలేవు గాబట్టే, అవును. ఏ కన్నంలో దాక్కున్నావో తెలియకుండా 4 రోజుల నుంచి దాక్కున్నావు. మేమేమనుకున్నామంటే ఇంకా అసలు కొడాలి నాని కనిపించకపోతుంటే ఈయనేదన్నా వేరే దేశంలో వాటి పేరేంటి, గుట్కాల ఫ్యాక్టరీ ఏమన్నా పెట్టాడేమో, అక్కడ ఆళ్ళేమన్నా లోపలేసారేమో అందుకే కనపడట్లేదు ఎక్కడా అనుకున్నాం. అవునా? కానీ మొత్తానికి ఇవాళ ప్రత్యక్షమయ్యాడు. సరే, ప్రత్యక్షమయ్యాడు. అయిన తర్వాత ఇవాళ ఏ మాటకి ఆ మాట చాలా సంయమనంతో మాట్లాడాడు. చాలా చమత్కారాలతోటి మాట్లాడాడు. ఫైనల్‌గా ఆయన ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు అంటే, లాయర్ల మీద నమ్మకం పెట్టుకున్నాడు. అవును. బావుంది. ఇంతవరకు బావుంది. మరి ఈ మాత్రం పరిణితి జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు. అదేమంటే ఏమంటున్నాడు సింపుల్‌గా, ఇదంతా అధికారులే జేస్తున్నారు. ఎందుకంటే పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు. తనకు తెలుసు కదా అధికారులతో ఎట్లా పనులు చేయించుకోవాలో, వాళ్ళని ఎట్లా మాయ జేయాలో, ఆళ్ళ జీవితాలు ఎట్లా నాశనం జేయాలో తెలుసు కదా! అవును. ఒక్కొక్కళ్ళ జీవితం నాశనం అయిపోయింది. శ్రీలక్ష్మి జీవితం నాశనం అయితే ఈ రోజుకి ఆ దిక్కు దివాణం లేదు. ఏమి ఆ ఎస్. శ్రీలక్ష్మి ఏం తెలివైంది. ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేసాడు. అంటే ఆళ్ళు మంచోళ్ళని కాదు నేననేది. అసలు చెప్తున్నా. ఆళ్ళకుండాలి బుద్ధి. పేపర్ ఎస్. మీద పెన్ను పెట్టబోయే ముందు వా వాళ్ళ కెరీర్ వాళ్ళకి గనిపించాలి. ఎస్. మరి ఆళ్ళకి కెరీర్ కనిపించలేదు కాబట్టి, కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి వీళ్ళు ఈయనిస్తానన్న డబ్బులకి హ్మ్, ఎస్. మోసపోయి సంతకాలు పెట్టారు. ఇరుక్కున్నారు. ఎస్. అట్లా ఎస్. ఇప్పుడు గూడా అట్లాగే జరుగుతదని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఇంకో లోకంలో ఉంటాడండి. మనం అర్థం జేసుకోవాల్సిందది. ఆయ ఆయ ఆయన ఆయన ఇంకో లోకంలో ఉండి మామూలుగా జరిగేవి ఆయనకు అర్థం గావు. మనం మామూలుగా జరిగే విషయాలు మనం మామూలుగా మాట్లాడుకుంటున్నాం. మనం మామూలు మనుషులం కాబట్టి. ఆ! ఆయన 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 ఎక్కడి నుంచో దేవదూత దిగొచ్చాడు. కాబట్టి. ఆయన దేవదూత గదా! ఆయన మర్చిపోయారు, మీకు అర్థం కావు. గుర్తుందో లేదో. దేవుడితో మాట్లాడతాను, మా నాన్నతో మాట్లాడతాను అని చెప్పాడు. ఎస్. అవును. మరి అవును. ఆ! కొంతకాలం అది కూడా చర్చ అందుకని నడుస్తుంది. అదే. అవును. నాకిప్పుడు గుర్తొచ్చింది మీరంటుంటే. ఆయనకి హ్మ్. ఆయన ఇట్టాంటి మామూలు మనిషి గాదు. అందుకే మనమేమో మామూలు మనుషులం గాబట్టి, మామూలుగా ఇలా ఎస్. మాట్లాడుకుంటున్నాం. ఉన్నదున్నట్టు మాట్లాడుకుంటున్నాం. ఆయన అట్లా కాదు గదా! ఆయన మామూలు మనిషి కాదు. అందుకే అవును. ఏదేదో మాట్లాడుతున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ అండి, ఆయన ఏ అంశంతో చూస్తారో, ఆయన ఏ లెన్స్‌లో ప్రపంచాన్ని చూస్తాడో, రాజకీయ నాయకులను చూస్తాడో, అదే లెన్స్‌లో ఇప్పుడు గూడా ఆ కళ్ళజోడే పెట్టుకొని చూస్తున్నాడు. ఇక మనం అతని గురించి ఎక్కువ మాట్లాడి, అతనికి ఒక ప్రచారం కల్పించడం గూడా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్. అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎరా క్లోజ్. అయిపోయింది. ఎందుకంటే ఇవాళ ఆయన తాపత్రయం ఏంటంటే,
ఆ 40% ఓట్లలో ఎన్ని కాపాడుకోవాలి, అలాగే క్యాడర్‌ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ 13 అవును. మంది కోళ్ళని గంప కింద ఎట్లా 12 కోళ్ళని ఎట్లా గంప కింద దాసుకోవాలి, ఆయన సతమతమై యెస్. చచ్చిపోతున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో ఆయన గాని ఒక్క తెలుగుదేశం పార్టీ గావచ్చు, బీజేపీ పార్టీ గావచ్చు, జనసేన పార్టీ గావచ్చు, ఒక్కసారి గనక అంటే చాలు అక్కడ ఎవ్వరు ఉండరు. ఆయన అవును. ఒక్కడే ఉంటాడు. ఇంకెవ్వరు ఉండరు. ఇది వాస్తవం. అది తెలుసు అతనికి. కానీ ఓకే. ఎందుకైనా మంచిదని దింపుడు కళ్ళెం ఆశ అంటారు దీన్ని. వచ్చాడు ఓకే. జనాల్లోకి. నిజంగా ఇన్నాళ్ళండి నీ కోసము వల్లభనేని వంశీ నువ్వేం మాట్లాడమంటే అది మాట్లాడాడు. అట్లాంటి మనిషి కోసం నువ్విప్పుడే వచ్చేది బయటికి. అసలు విజయవాడ యెస్. నుంచి అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడే రావాలి. వచ్చి కారు కడ్డం పడాలి. ఆ! కారు కడ్డం నుంచోవాలి. ఏంటి లేదంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. ఇంకా నయ్యం అసలు యెస్. మామూలుగా అయితే ఇప్పుడు కూడా వచ్చేవాడు గాదు. మాలాంటి వాళ్ళమందరం వీడియోలు చేసాం. ఏంటి బాబు ఎక్కడున్నావు నువ్వు? నువ్వేమైపోయావు? అసలు నీ 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 వంశీకి ఇంత జరిగితే నువ్వు రాలేదేంటి అని ఇంత స్వార్థమా నీకు మరి వాడుకొని వదిలేస్తావా? కూరలో కరివేపాకులాగా అంటే ఇంకిప్పటికైనా హమ్మయ్య తప్పదు అని బయటికొచ్చాడు. ఇది నాయకత్వ లక్షణం అంటే ఇది. ఇంత ఇంత గొప్ప నాయకుడిని ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. 5 సంవత్సరాలు భరించారు. అలాగే ఆయన కింద పనిచేసిన అధికారులకు వాళ్ళందరికీ సన్మానం జేయాలి ఒక రకంగా. ఏదైనా ఇప్పటికైనా సరే ఆ భూతం వదిలిపోయింది అనే ఒక సంతోషంలో చట్టం యెస్. ప్రకారం, చట్టం ప్రకారం చట్టబద్ధంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చిన మంత్రిత్వ శాఖలు మర్చిపోయి రోడ్ల మీద రికార్డింగ్ డాన్స్‌లేసిన అంబటి రాంబాబుకి, అలాగే అంటే హ్మ్, చొక్కా చేతులు బయట పెట్టి మీసాలు మేలేసిన అనిల్ కుమార్‌కి ఇట్లా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు జాతిరత్నాలు యెస్. వీళ్ళంతా. ఈ యెస్. జాతిరత్నాలందరినీ ఈ జాతిరత్నాల్ని ఓకే. మీ మీ సేవలు మాకు అనవసరం అని చెప్పి ఆ రాష్ట్రం నుంచి పంపించేస్తే అదేదో ఒక రైట్. జోక్ ఉండేది ఒకప్పుడు అస్సాం ట్రైన్ అని. వీళ్ళందరినీ అస్సాం ట్రైన్ ఎక్కిస్తే సరిపోద్ది.